హాయ్, ఈ వీడియోలో మనం డాష్బోర్డ్ని అండ్ రిపోర్ట్స్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం డాష్బోర్డ్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ రిపోర్ట్స్లో చూద్దాం బెటర్. ఓకే, సో ఈ రిపోర్ట్స్లో ఈ లాస్ట్ ఏదో ఒక రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుందాము. సపోజ్ సెలెక్ట్ మ్యాట్రిక్స్ రిపోర్ట్. ఓకే, ఇది మ్యాట్రిక్స్ రిపోర్ట్. ఇక్కడ ఎండ్లో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ ఉంది. ఓకే, ఈ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి అంటే ఈ రిపోర్ట్ మనకి మెయిల్కి రోజు రావాలా, ఎప్పుడైనా ఒకసారి రావాలా, డైలీ ఆర్ వీక్లీ, మంత్లీ ఆర్ ఏ డేస్లో రావాలి, ఏ టైంకి రావాలి, అటాచ్మెంట్ ఏమైనా కావాలా. ఓకే, అంటే మన అటాచ్మెంట్ లైక్ ఎక్సెల్ ఫార్మాట్లో కావాలా, ఆర్ ఎల్స్ మనకు కామా సిఎస్వి లాగా, ఆర్ ఎల్స్ ఎస్ఎల్ఎక్స్ అట్లా కావాలి, మనం డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. అండ్ రెసిపియన్స్ ఎవరెవరికి పంపించాలి. ఓకే, మనం ఇక్కడ యూజర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఏ యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఎవరికి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అడ్మిన్, ఓన్లీ అడ్మిన్కి వెళ్తుంది. ఈ డెవలపర్ 3 యూజర్కి కూడా యాడ్ చేయాలనుకుంటే మనం యాడ్ చేయొచ్చు. ఓకే, యాడ్ చేసేదాము. దెన్ రన్ రిపోర్ట్ యాజ్ మీ అండ్ అనదర్ పర్సన్ అంటే రన్ రిపోర్ట్ యాజ్ మీ అంటే సిస్టమ్ అడ్మిన్ లాగా, అనదర్ పర్సన్ అంటే వీ కెన్ సెలెక్ట్ సమ్ అదర్ పర్సన్. ఓకే, సో వాళ్ళు రన్ చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. And also in additional to subscribing, you can set up condition on this report. You will be notified when the conditions are met. Okay, కండిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మంత్లీకి ఒకసారి ఏదో ఒకటి స్పెసిఫిక్ డేస్, ఓకే, ఫస్ట్ డే, లాస్ట్ డే, ఇట్లా మనం సెలెక్ట్ చేసుకొని వీ కెన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఈ ప్రతిసారి ఈ రిపోర్ట్ మనం ఏమైంది, అప్డేట్స్ ఏంటి అని కాకుండా డైరెక్ట్గా మన మెయిల్కి ఈ పర్టికులర్ రిపోర్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఇది మ్యాట్రిక్స్ రిపోర్ట్ కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. విల్ ఓపెన్ జాయిన్ రిపోర్ట్. సో ఇక్కడ జాయిన్ రిపోర్ట్లో ఇఫ్ యూ సీ డ్రాప్ డౌన్లో క్లిక్ చేస్తే మనకి సబ్స్క్రైబ్ అనే బటన్ లేదు. సో జాయిన్ రిపోర్ట్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోలేము. అలాగే ట్యాబ్లర్ ఓపెన్ చేద్దాము. మ్యాట్రిక్స్ చూసాము, ఇట్ ఈస్ అవైలబుల్. అండ్ హియర్ ఇట్ ఈస్ ట్యాబ్లర్ ఆల్సో, ఇట్ ఈస్ అవైలబుల్. లాస్ట్ ఇస్ సమ్మరీ. ఓకే, సమ్మరీలో కూడా అవైలబుల్ ఉంది. సో ఓన్లీ ఒకటే రిపోర్ట్ టైప్లో మనకి సబ్స్క్రైబ్ అనేది అవైలబుల్లో ఉండదు. ఓకే, జాయిన్ రిపోర్ట్లో వీ కాన్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డాష్ బోర్డ్. సో ప్రైవేట్ డాష్ బోర్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే వీ కెన్ సబ్స్క్రైబ్. ఓకే, ప్రైవేట్ డాష్ బోర్డ్స్ని కూడా వీ కెన్ సబ్స్క్రైబ్. సేమ్ ఇందాక ఎలా చూసామో డైలీ, మంత్లీ, యాడ్ రిసీవ్ న్యూ రిజల్ట్స్ బై ఈమెయిల్ మన డాష్ బోర్డ్ ఈజ్ రిఫ్రెష్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క డాష్ బోర్డ్కి రిఫ్రెష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇది రిఫ్రెష్ అయితే ఏమవుతుంది, కంప్లీట్ డేటా అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ రిఫ్రెష్ చేసిన ప్రతిసారి మనం మెయిల్ వెళ్ళాలి వాళ్ళకి, యూజర్స్కి. ఓకే, ఇప్పుడు ఈ స్టూడెంట్ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేద్దాము. ఓకే, ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది. అండ్ ఈ స్టూడెంట్ డాష్ బోర్డ్కి ఎందుకు సబ్స్క్రైబ్ లేదు? ఓకే, ఇట్ ఈస్ అ డైనమిక్ డాష్ బోర్డ్. ఓకే, స్టూడెంట్ డాష్ బోర్డ్ ఈస్ అ డైనమిక్ డాష్ బోర్డ్. వీ కాంట్ సబ్స్క్రైబ్ టు అ డైనమిక్ డాష్ బోర్డ్. సో మనకి డైనమిక్ డాష్ బోర్డ్ వద్దు అని అనుకుంటే ఎడిట్ చేసి వ్యూ యాజ్ మీ పెట్టేద్దాం. ఓకే, సేవ్ ఇట్, డన్. రిఫ్రెష్ చేద్దాము. సి ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇది మెయిన్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఆర్గనైజేషన్లో ఇప్పుడు డిఫరెంట్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు. బట్ వాళ్ళు ప్రతిసారి వచ్చి డేటా రిఫ్రెష్ చేసి ఇక్కడ మాన్యువల్గా రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి ఈ రిపోర్ట్ని చూసుకోరు కదా. వాళ్ళకి ఒక మంత్లీ, వీక్లీ
ట్వైస్ ఇట్లా ఎప్పుడైనా సరే ఎప్పుడైతే కొత్త డేటా పెడతామో రిఫ్రెష్, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ మెయిల్కి కొత్త రిపోర్ట్ అనేది డాష్ బోర్డ్ పిక్టోరియల్ ఫామ్లో వాళ్ళకి ఈజీగా కనిపించేలాగా వాళ్ళకి మెయిల్ అనేది వెళ్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం డాష్ బోర్డ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ డౌన్లోడ్ చేస్తే ఏం లేదు, జస్ట్ ఒక స్నిప్పెట్ లాగా వస్తుంది, సింపుల్గా ఏం రాదు, జస్ట్ ఒక ఇది ఎలా ఉంటుందో అది మనకి పిక్టోరియల్ ఫామ్లో. ఎక్సెల్ అట్లా రాదు, మనం రిపోర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఫైల్ లాగా. ఓకే, బట్ డాష్ బోర్డ్ని ఎక్స్పోర్ట్ చేసుకోలేము, జస్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. డౌన్లోడ్ చేస్తే మనకు ఓన్లీ ఫోటో లాగానే కనిపిస్తుంది అంతే. జస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ లాగానే అంతే. ఓకే, we cannot subscribe to join report. Then ఒకవేళ డైనమిక్ డాష్ బోర్డ్ ఉంటే దాన్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోలేము. ఓకే, that's all about subscription of dashboard and report. Thank you.